హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ప్రభుత్వం నిన్న ఒక తీపి కబురు అందించింది. మొత్తానికి 3,000 కోట్ల రూపాయల చెక్కును రిలీజ్ చేసింది, ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి. సో మొత్తానికి ఈ రుణమాఫీ పేమెంట్ ఎప్పటి నుంచి మీ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి, వారి యొక్క లిస్ట్ను మీరు ఎలా చెక్ చేసుకోవాలి, పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక మొత్తానికి ఆ నరాలు తెగిపడిన ఉత్కంఠగా అయితే ఒకటి వచ్చింది. మొత్తానికి ఇక రుణమాఫీ చేయదు, ప్రభుత్వం చేయలేదు అనుకునేటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం ఒక మెట్టు దిగి వచ్చి రైతుల ఆందోళన, ఆలోచన, మొత్తానికి బ్యాంకర్ల చుట్టూ తిరగడం, అలాగే బ్యాంకర్ల నుంచి వాళ్ళకు విముక్తి కలగడానికి మొత్తానికి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు చాలామందికి రాలేవు, 1,00,000 పై పిచ్చులకు 2,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి రుణమాఫీ కాలేవండి వివిధ కారణాల వల్ల. కొందరికి రేషన్ కార్డు బేసిస్ కావచ్చు, కొందరికి ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ ఆఫ్లో డిఫాల్ట్ కావచ్చు. మొత్తానికి టెక్నికల్ ఇష్యూస్, సాంకేతిక కారణాలు, తదితర కారణాల వల్ల ఏదైతే ఫార్మర్స్ కి రుణమాఫీ కాలేదో మొత్తానికి 4,00,000 మందికి అకౌంట్ల ఖాతాలో మరి ఈ రుణమాఫీ పేమెంట్ను నగదు నిన్న చెక్కును సీఎం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. అయితే వారి యొక్క లిస్టు అన్ని జిల్లాల వారిగా ఇక నెక్స్ట్ 4వ విడతలో మీ పేరు వస్తుందా మరి లేదా, ఆ పేర్లను మీరు ఎలా చెక్ చేసుకోవాలి, మీ గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఆల్ డీటెయిల్ అన్నీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఈ 4వ విడతలో మాఫీ కాబోయే యొక్క రైతుల వివరాలు చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేసాము. ఇక 2 lakhs అబోవ్ దాటి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త ఇంట్రెస్ట్ కనుక పేడ్ చేస్తే వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక రుణమాఫీ గురించి కావచ్చు, ఈ లిస్ట్ చెకప్ అప్డేట్ గురించి కావచ్చు, మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని, సలహాలను, సందేహాలను తప్పకుండా నాకు గుర్తు చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి. ఓకేనా? రుణమాఫీ మాత్రం తప్పకుండా దక్కి తీరుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.